సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఎస్ఆర్ఎన్సీ కెనాల్లో బడుగు దుబ్బరాజు అనే 60 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం ఉదయం పని నిమిత్తం జగిత్యాల వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని కెనాల్లో పడేసి నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సిఐ సుధాకర్, ఎస్ఐ ఉమాసాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను పరిశీలిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 5 గంటలకు ఆమె పొద్దున పనికి వస్తుంది. ఆమె వెనుక మా అమ్మ వస్తుంది పనికి. ఒక 10 నిమిషాల వెనుక ముందులో ఆమె అరుపులు వినబడేసరికి మా అమ్మ వచ్చి నన్ను లేపేసరికి నేను వచ్చి ఇక్కడికి మా ఉప సర్పంచ్ గారు, నేను, ఇంకొక పెద్ద మనిషి, ముగ్గురం వచ్చి ఇక్కడ వెతికిన తర్వాత ఒక బండి కనబడ్డది మాకు, పల్సర్. ఆ పల్సర్ బండి దానికి తాళం కూడా ఉన్నది. ఆ తాళం తీసుకున్నాము, బండి నెంబరు ఫోటో తీసుకున్నాము. అక్కడ ఎవరిని పిలిచినా ఎవరు పలకపోయేసరికి మేము ఇక్కడికి వచ్చి ఇదంతా వెతికినా మాకు ఎవరు కనబడకపోయేసరికి మళ్ళీ ఒక అరగంట తర్వాత 6 గంటలకు వచ్చి ఇదంతా వెతికేసరికి శవం కనబడ్డది కెనాల్లో. ఆమె బట్టలు కూడా ఏం లేవు. బట్టలు కూడా మేమే కప్పి మా గ్రామస్తులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సర్పంచ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వాళ్ళు పోలీసులు పంపించారు. అదైతే పోయి ఈవిఎస్ క్రైమ్ కదా అంటే ఇప్పుడు సమాజంలో మానవత్వం లేకపోతే పాపం ఊరికి సేవ చేస్తూ బాగా చేస్తుందో రోజు గతంలో మున్సిపాలిటీలు పనిచేసింది, గ్రామ పంచాయతీలు పనిచేసింది. ఇద్దరు కొడుకులు ఉపాధి నిమిత్తం ఏదైతుందో దేశం పోయింటూ ఇక్కడ ఆమె బతుకుల కోసం ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో ఇక్కడ సమీపాలు ఉన్న పెట్రోల్ పంపు, ఇక్కడ దేవాలయంలో పని చేస్తూ ఉపాధి పొందుతుంది. ఉదయం 4 గంటలకు ఏదైతుందో పనికి పోతుంటే ఇక్కడ దుర్మార్గుడు ఎవడో కానీ అంటే అసలు మానవత్వం అనేదే సమాజంలో లేకుండా పోతుందని వాడు ఎవడైనా కానీ ఏదైతుందో ఇంత దారుణం డాగ్ స్పాట్ ఫేస్ చేస్తారా లేకుంటే ఇట్లా ఫేస్ చేస్తారా ఇంట్లో కానీ ఇమీడియట్గా నేరస్తుని పట్టుకొని అది తగు శిక్ష అనేది కాకుండా ఇటువంటి భవిష్యత్తులో సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు పట్టాలి. చూస్తుంటే ఏంటంటే మానభంగం చేయబడి ఉన్నట్టయితే లేక రాబరీ అయినా కానీ ఏదైతుందో బహుశా ఆమె గుర్తుపట్టి ఉంటుంది. అది ఆ గుర్తుపట్టి ఉండడంతో ఏదైతుందో మన పేరు ఎక్కడ తెలపడం దొరుకుతుందో అని చెప్పని వాళ్ళు కొంచెం గొంతు నులిమి చంపినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి సావు కారణం గొంతు పిసకడమే అయి ఉంటాయి. గొంతు పిసికి చంపినట్టు కనపడుతుంది సావు కారణం అయితే. దాని ముందు జరిగినటువంటి సంఘటన దాని గురించి మనం పోస్ట్మార్టం చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. దాని తదుపరి మనకు వాస్తవం బయటకు వస్తే ఏదైనా కానీ ఏదైతుందో దురదృష్టం పూర్తిగా మరి సమాజం ఇంత మానవత్వం లేకుండా తయారు కావటము ఇది క్షమించడాన్ని చెప్పని భావిస్తున్నాం. కఠినమైన చర్యలు చేపట్టాలి.
ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఇప్పుడు పాపం కొడుకులు అబ్రాడ్లో ఉన్నారు, మరి వాళ్ళు రావాల్సి ఉంటుందా, తదుపరి జరిగిన కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేయడం ఏంటి అని కూడా ఇంకా నిర్ణయం తీసుకోవడం జరగలేదు. మరి ఆ కొడుకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన మేరకు తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదానికని యావత్ గ్రామం అంతా తీవ్ర ఆందోళన, ఇటువంటి సంఘటన జరగడం తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం, తిమ్మాపూర్ మొత్తం దళిత సమాజం వాళ్ళంతా రోజువారీ కూలీతో ఏదైతుందో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీ అటువంటి వాళ్ళకి రక్షణ ఎక్కడ పోతుందంటే ఇది తీవ్రంగా ఖండించిన విషయం. పోలీసు ఏదైతుందో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.